ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. నేను మీ మానస కార్తిక్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుంటారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో చాలా రీజనబుల్ ప్రైస్కే అండి, అతి తక్కువ ధరలోనే అనమాట. 100 లోపలే చాలా డిజైన్స్ అనేది, చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ చాలా మంది అడుగుతున్నారు. వాటిని ఈరోజు తీసుకొచ్చాను అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఇలా ఆఫర్ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టాక్ అవుట్ అవ్వకపోయే ముందే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోగలుగుతారు. ఓకేనా? లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎంతో యూస్ఫుల్ అయిన వీడియో, అందరికీ యూస్ఫుల్ అవుతుంది. రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని మీరు వీడియో చూస్తూ అలాగే వింటూ చూడండి, అప్పుడే అర్థమవుతుంది. క్లియర్ చేస్తానన్నమాట వీడియోలో అన్నీ కూడా. ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డ్యామేజ్ అయితే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, కలర్స్ ఇష్యూస్ వస్తాయి ఎలాగా, సైజెస్ ఇష్యూస్ వస్తాయి ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, కాల్స్ అలా అవైలబుల్ ఉందా లేదా, వీడియో కాల్ అవైలబుల్ ఉందా, మొత్తం స్క్రీన్ షాట్ ఎలా తీయాలి, ఇది ఫేకా జెన్యూనా, మొత్తం అన్నీ కూడా A to Z ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియోని మీరు వింటూ చూడండి, అప్పుడు క్లియర్ అర్థమవుతుంది అనమాట. చాలామంది వినడం లేదండి, చూస్తున్నారు. బట్ ఇందులో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ అయితే ఫస్ట్ చెప్పే ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలని కూడా వీడియో చూస్తారు తప్ప వినరు. అదే అడుగుతారనమాట, ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేసి. ప్లీజ్ దయచేసి మీరు ఫుల్ వీడియో మొత్తం వింటూ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్తో స్పెషల్ ఆఫర్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఇంకా కంటిన్యూ చేద్దామన్నమాట. ఇక ఆర్డర్ ఎలా పెట్టాలి, ఆర్డర్ పెట్టడం చాలా సింపుల్ అండి. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది కదండి, అందులో మీకు ఏవి నచ్చినవి మధ్యలో ఆఫ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీకు వాట్సాప్లో హాయ్ అని పెట్టగానే వాట్సాప్ గ్రూప్ లింకులు వస్తాయండి. గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో పోస్ట్ చేస్తుంటా, నచ్చినవి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీరు గ్రూప్లో వాటిని అప్డేట్స్ చేసుకోవచ్చండి. ఇక గ్రూప్లో ఏవి నచ్చినా, తర్వాత ఇక్కడ వీడియోలోటివి ఏవి నచ్చినా సరే ఆ వాటిని అవైలబిలిటీ ఆ డిస్ప్లే మీద ఉన్న నెంబర్ని చెక్ చేయండి. అవైలబుల్ ఉన్నాయో లేదో నేను చెక్ చేసి రిప్లై ఇస్తాము. అవైలబుల్ ఉన్నాయి అని చెప్పగానే మీకు పేమెంట్ ఎలా చేయాలి, అడ్రస్ ఎలా పెట్టాలి, ఆ ఫామ్ అనేది పెడతామన్నమాట. ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది. ఆ నెంబర్ పెడతాము. ఆ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనమాట. అకౌంట్ డీటెయిల్స్ కావాలన్నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి దాని స్క్రీన్ షాట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అంటే మీరు అడ్రస్ పెట్టేది తర్వాత క్లియర్గా అండి ఏ నెంబర్ నుంచి పెడుతున్నారో ఆ నెంబర్ కంపల్సరీగా అడ్రస్లో ఉండాలి. ఒకవేళ ఇంకొక ఆల్టర్నేటివ్ నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబరు కూడా పెట్టుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఆ నెంబర్ యూస్ చేస్తుంటారు. అయినా పర్లేదు, సెకండ్ నెంబర్ లాగా ఆర్డర్ పెట్టిన నెంబర్ పెట్టండి, తర్వాత ఇది పెట్టచ్చు. ఇక తర్వాత ఫస్ట్ హాయ్ అని పెట్టగానే మీరు మీ నేమ్ చెప్పారనుకోండి, నేను అవైలబిలిటీ చెక్ చేసి రిప్లై ఇవ్వడం ఈజీ అవుతుంది. నేమ్ అడిగితే అదేదో క్రైమ్ అన్నట్లుగా, నెంబరే తెలిసినప్పుడు నేమ్ చెప్పడానికి ఏమండి చెప్పండి. నేమ్ చెప్పరు, అడిగితే చెప్పరు, తర్వాత ఇది చేస్తారు. నెంబర్ ఫీడ్ చేసుకున్నారనుకోండి రిప్లై ఇవ్వడం ఈజీ అవుతుంది. ఎందుకంటే చాలా నెంబర్స్ ఉంటాయి, ఎవరికి రిప్లై ఇవ్వాలి ఏంటి అనేది కన్ఫ్యూజన్ అయిపోతుంటుంది. దానివల్ల మీకు రిప్లై అనేది రాదు, లేట్ అవుతుంది ఇన్ కేసు అయినా కూడా. ప్లీజ్ దానివల్లనే మేము అడుగుతామన్నమాట. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అనేది మీ పేరేమి అని. ఫస్ట్ ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింకులు, యూట్యూబ్ ఛానల్ లింక్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ వస్తాయి. అవి కాకుండా అవి ఆటోమేటిక్గా వస్తాయి. మేము రిప్లై ఇచ్చినప్పుడు కంపల్సరీగా నేమ్ అడుగుతాము, నేమ్ ఇది పెట్టండి. ఇన్ కేసు అడక్క ఉంది హాయ్ అని పెట్టగానే మీ నేమ్ చెప్పేస్తే ఈజీ అయిపోతుంది, మీకు ఫాస్ట్ రిప్లై అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అవైలబిలిటీ చెక్ చేసినాక మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తారు, అడ్రస్ పెడతారు, తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ పెడతారు. మీ అడ్రస్కి DDDC కొరియర్ అవైలబుల్ ఉందా లేదా, ఇండియన్ పోస్ట్లో పంపించాలా ఎలాగా అని అంటే ఎక్స్ప్రెస్ బిస్ కొరియర్స్లో వస్తుంటుంది. మీది టౌన్ విలేజ్ ఏది అనేది కూడా క్లియర్గా చేస్తే మీకు ఒకవేళ మీకు అడ్రస్కి కొరియర్ అవైలబుల్ ఉందో లేదో మీకు తెలియనప్పుడు మేము క్లియర్గా చెప్తామన్నమాట.
ఇక తర్వాత మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మాది విలేజ్ అండి, ఆ కొరియర్స్ ఏమీ లేవని. ఇండియన్ పోస్ట్లో పంపిస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్న మారుమూల గ్రామంలో ఉన్నా సరే మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాము. టెన్షన్ ఏం లేదు, మీ ఇంటి వరకు వచ్చి చేరుతుంది అనమాట. అంతవరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాది. ఓకేనా? మీకు అంటే మీ కొరియర్ అంటే ఏది అవైలబుల్ ఉంది అనేది అడుగుతామో, ఆ తర్వాత అడ్రస్ ఎడిట్ చేసి పెడతామో, అడ్రస్ ఓకేనా కాదా అనేది చెక్ చేసి చెప్పాల్సి ఉంటుంది. తర్వాత 2 అడ్రస్ మాత్రమే మీది పెట్టాల్సి ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ మాది పెడతామండి. రీసెల్లర్స్ అయితే ఫ్రమ్ అడ్రస్ మీది పెడతారు, 2 అడ్రస్ మీ కస్టమర్ అడ్రస్ పెడతారనమాట. అది ఫార్మేట్. అడ్రస్ ఓకే అయిన తర్వాత ఆర్డర్ బుక్ అయిపోతుంది. ఆర్డర్ బుక్ అయిపోయిన తర్వాత ఆర్డర్ బుక్ కూడా కన్ఫర్మేషన్ అనేది చేస్తాము. ఒక్కొక్కసారి మిస్టేక్ అయ్యి చాలా హెవీ ఫ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మేము ఆర్డర్ బుక్ చేసినా కూడా మీకు కన్ఫర్మేషన్ చేయకపోయిండొచ్చు. ఒక్కొక్కసారి ఆర్డర్ బుక్ చేయడం కూడా మిస్ అయ్యిండొచ్చు. మీరు కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు అడిగి మరీ కన్ఫర్మేషన్ చేసుకోండి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి, అడగాలి నేను ఇవ్వకపోతే కూడా. ఇక ఆర్డర్ బుక్ కూడా అనేసి తర్వాత డీటెయిల్స్ అన్నీ పెడతాము. అప్పుడు మీకు ఆర్డర్ బుక్ అయిన తర్వాత అన్నట్లు. తర్వాత 2 to 5 వర్కింగ్ డేస్లో మీకు ట్రాకింగ్ అనేది ఇస్తామండి. ట్రాకింగ్ చెక్ చేసుకుంటే ఎక్కడికి వచ్చింది, ఎప్పుడు బుక్ చేశారు, ఎప్పుడు డెలివరీ అయింది, ఎప్పుడు డిస్పాచ్ అయింది అనేది, అంటే మీకు ఎప్పుడు వస్తుంది అనేది డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఒక్కొక్కసారి ట్రాకింగ్ ఇచ్చే లోపలే డెలివరీ కూడా అయిపోయి ఉంటుంది అనమాట. ఇక డెలివరీ టైం అండి. డెలివరీ టైం అంటే మీరు ఒకవేళ మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ కానీ ఎక్స్ప్రెస్ బీస్ కొరియర్స్ కానీ ఉందనుకోండి, 5 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాం, లేదా మేము చెప్పిన టైం కంటే కూడా ముందే వస్తుందండి. టెన్షన్ ఏం లేదు. ఇక సిఓడి అవైలబుల్ లేదండి, ఓన్లీ ప్రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. సిఓడి అనేది ఇన్ ఫ్యూచర్లో పెడతాము, పెట్టినప్పుడు గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తాము, గ్రూప్లో చెక్ చేస్తూ ఉండండి. ఇక తర్వాత ఫ్రీ షిప్పింగా ఎక్స్ట్రా షిప్పింగా అని అడుగుతుంటారండి. ఫ్రీ షిప్పింగ్ అనేది గ్రూప్లో ఉంటుంది అనమాట. గ్రూప్లో రాస్తే ఫ్రీ షిప్పింగ్ అని కంపల్సరీగా రాసుంటాం. ఏమీ రాయలేదు అంటే గ్రూప్లో కానీ ఇక్కడ కానీ ఏమీ రాయలేదు అంటే అది ఎక్స్ట్రా షిప్పింగ్ అని అర్థం. అందరు అదే అంటుంటారు, గ్రూప్లో ఫ్రీ షిప్పింగ్ చూసి ఇక్కడ కూడా ఫ్రీ షిప్పింగే అనుకుంటారు. వీడియో మొత్తం వినరు, ఏం చెయ్యరు. తర్వాత లేదండి మేము చెప్పారు, మీరు ఏమి ఊట్లే 690 మాత్రమే పెట్టారు కదా ఇక్కడ కనిపిస్తుంది, అంతే, మీరేం షిప్పింగ్ ఎక్స్ట్రా అని పెట్టలేదు అని అంటే అర్థమేమి ఎక్స్ట్రాగా ఇది చేయాలనండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ అని రాస్తాం కంపల్సరీగా. ఓకేనా? క్లియర్ అనుకుంటా. ఇక నెక్స్ట్ వచ్చేసి డ్యామేజ్ అండి. ఏదైనా మీకు కొరియర్ వచ్చిన తర్వాత డ్యామేజ్ వస్తే ఎలాగా? డ్యామేజ్ వస్తే అండి మీరు ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో డ్యామేజ్ వచ్చినా, లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుంది. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా తీయాలి. ఎలా అంటే ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి, మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. పైన నుంచి అంటే నిలబడుకొని కాదండి, అది ప్రోడక్ట్ కనిపించాలి అనమాట క్లియర్గా. మళ్ళీ పైన నుంచి చాలా ఇదిగా కాకుండా క్లారిటీగా కనిపించేలాగా తీయాలి. ఒకవేళ ఈవినింగ్ టైమ్స్ మీకు పార్సల్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేసి సన్లైట్ కింద ఫుల్ లైట్ కింద పార్సల్ అనేది ఓపెన్ చేయాలండి. తర్వాత ప్రోడక్ట్ అనేది ఎండ్ వరకు క్లియర్గా చూపించాలి. డ్యామేజ్ ఎక్కడ ఉందో అక్కడ వీడియోలో కంపల్సరీగా చూపించాలి, ఓపెనింగ్ వీడియోలో. తర్వాత అప్పుడు చూసుకోలేదండి మళ్ళీ తీసుకుని చూసాము అని ఏమి చెప్పినా కూడా ఇది కాదు, ఎండ్ వరకు క్లియర్గా వీడియో అనేది తీయండి. ఓకేనా? మర్చిపోకండి, ఏ రీజన్ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయరు. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాల్సి ఉంటుంది. ఫుల్ లైట్ కింద 360 degrees కనిపించాలి. వీడియో ఓపెన్ చేయక ముందు నుంచి తీయాలన్నమాట. ఇక ఇలాగా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి. ఇక క్వాలిటీ విషయం అండి. క్వాలిటీ ఎలా ఉంటుంది? మీరు లో కాస్ట్ పెడుతున్నారు, ఇది మీరు క్వాలిటీ కూడా లోనే ఉంటుంది. చాలామంది భయపడుతుంటారు. ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళ సంగతి నేను చెప్తున్నది. ఒక్కసారి ఆర్డర్ చేశారంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఆన్సర్స్ దొరికిపోతుంది. బట్ ఫస్ట్ టైం ఆర్డర్ చేసే వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నా, ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్న వాళ్ళకి. ఎందుకంటే వీడియోలో స్టీజ్ అలాగే ఎలా కనిపిస్తాయో అలాగే వస్తుందండి. మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ అయితే మాత్రం వీడియోలో కన్నా బెటర్ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా వీడియోస్ తీయడం మొదలు పెట్టాము కాబట్టి ఫుల్ లైట్ కింద ఇది కావట్లేదు. షాప్ లైట్స్కి ఇంట్లో డిమ్ లైట్స్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. మీ ఓపెనింగ్ వీడియోకి తర్వాత మేము ఇప్పుడు పెట్టే వీడియోస్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలాగా అండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మేము ఇది చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, ఫుల్ లైట్స్ ఇది చేసేసి మంచి క్లారిటీతో వీడియోలో ఎలా ఉన్నాయి యాస్టీజ్ అలా కనిపించేలాగా చూస్తాము. బట్ అయితే
ప్రజెంట్ నా ఓన్ మ్యానుఫ్యాక్చర్ అయితే వీడియోలో కన్నా కూడా రియల్గానే బాగుంటుందండి. ఇది నేను క్లియర్ చేయగలుగుతా. ఇక క్వాలిటీ విషయంలో అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. అంతే సరే అండి, క్వాలిటీ అంత బాగున్నప్పుడు ఇంత లో కాస్ట్కి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది చాలా మందికి డౌటు. ఫ్రాడ్ ఏమో వీళ్ళు, అసలు మనీ వేయించుకున్నాక పంపిస్తారో లేదో అని చాలా మందికి డౌట్. అవి ఏవి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంత తక్కువ కాస్ట్కి ఎందుకు ఇస్తున్నా ఏంటి అన్నది రీజన్స్ అన్నీ క్లియర్గా చెప్తాను వీడియోలో, వినండి. ఒక్క రీజన్, ఫస్ట్ మాకు యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలి, బెటర్ ప్రైస్కి ఇవ్వాలి కస్టమర్కి అన్నది. సెకండ్ది వచ్చేసి మేమే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి, లేదా డీలర్షిప్, ఇక్కడ కనిపిస్తున్నవి డీలర్షిప్వి కాబట్టి డైరెక్ట్ చైన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. చైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది జనరల్గా. అది ఎలా ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఫస్ట్ హోల్సేలర్కి వస్తుంది, హోల్సేలర్ నుంచి తర్వాత డీలర్కి వస్తుంది, డీలర్ నుంచి మళ్ళీ ఇది కస్టమర్కి షాప్కి వస్తుంది అనమాట. అలాగా అవన్నిటిని ఇది చేసుకొని అక్కడి నుంచి షాప్ దగ్గర నుంచి కస్టమర్కి వస్తుంది. వీటన్నిటి ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ అన్ని ప్రాసెస్ని మేము కట్ చేస్తూ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కస్టమర్కి ఇస్తున్నాము. అది కాక ఎటువంటి మధ్యలో ఇవి లేవు కాబట్టి మీకు వీటన్నిటికి వాళ్ళందరూ మార్జిన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ అంతా మీకు కట్ అవ్వడం వలన అవన్నీ తీసేస్తే మీకు డైరెక్ట్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కే ఇంత మంచి క్వాలిటీది ఇవ్వగలుగుతున్నాం. అంతే, అంతకు మించి ఇంక ఏది లేదు. ఇవే రీజన్స్ అండి. మీరు ఏమి బుర్రలు బద్దలు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు తక్కువ ప్రైస్ పెట్టాము అంటే అది ఏదో ఉంటుందేమో అని అది ఉంటుంది. ఒక స్టోరీ చెప్తాను వినండి. రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ చూశాను అనమాట. వాళ్ళు అంటే బయట వాళ్ళకి మంచి చేయాలి, ఇది చేయాలి అనేసి 50 రూపీసే నోట్ అని పెడతారనమాట. వాళ్ళకి మెటీరియల్ అనేది ఇది చేస్తారు. బట్ అయితే ఎవ్వరు కొనరు. ఎందుకు అంటే 50 రూపీస్ పెట్టారు అంటే అది వర్త్ అంతే ఉంటుందిలే అని అనుకుని అది చేసేసి ఎవ్వరు కొనరనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాప్ ఇన్స్టాల్ చేసి యాప్లో ఇది చేసి అంత హడావిడి హంగామా అంతా పెట్టేసి పబ్లిసిటీ అవన్నీ చేసేసిన తర్వాత అందులో 1000 రూపాయలు పెడితే 1000 రూపీస్ పెడితే మొత్తం 30,000 మెంబర్స్ అనేది యాప్లో ఇదయ్యి ఒక క్లాస్కి అటెండ్ అవుతారండి. అంటే 3 crores ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇది వస్తుంది. అంటే ఎక్కువ పెడితేనే అది క్వాలిటీ అనేది కాదండి. కొందరు జెన్యూన్గా లో ప్రైజెస్ పెట్టుకొని కస్టమర్కి ఇది చేసుకోవాలి, తక్కువ ప్రైస్కి ఇవ్వాలి, మన బిజినెస్ ఎక్కువ చేసుకోవాలి, 1-2 కాకుండా వాల్యూమ్ మీద ఎక్కువ బిజినెస్ చేసి దాంట్లో ప్రాఫిట్ తీసుకోవాలి. ఒక్కరి దగ్గర నుంచినే ప్రాఫిట్ కాదు, ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 రూపాయలు వచ్చినా 1000 ఆర్డర్స్ వస్తే అప్పుడు ఎట్లుంటుంది అనే ఆలోచించి మేము హోల్సేల్ కాబట్టి షాపులకి వేస్తుంటాం కాబట్టి ఆ ప్రైజెస్ పెట్టామండి. ఇక చాలా మందికి ఇవే డౌట్స్ వస్తున్నాయి. అవన్నీ క్లియర్ చేయడం కోసమే ఫేస్ రివీల్ చేసి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్లోనూ పెట్టాము, ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాము. అవి క్లియర్గా చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మేము అవుట్లెట్ షాప్ అనేది కూడా ఓపెన్ చేస్తున్నాము అనంతపూర్లో. త్వరలోనే ఓపెన్ అవుతుంది అనంతపూర్లో. ఇక మీకు ఎవరైనా కానీ హోల్సేల్గా షాపులకు కావాలన్న వచ్చి ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని, ఒకవేళ అనంతపూర్ లోకల్ ఉన్న వాళ్ళు షాప్కి వచ్చి కూడా కలిసి తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు క్లారిటీ ఇస్తున్నాము అంటే ఫేక్ కాదు, మేము జెన్యూను కాస్ట్ ప్రోడక్ట్ అనేది మేము లో ప్రైస్కి ఇస్తున్నాం. ఎందుకు అంటే మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి, అంతే అండి. ఇంకంతకు మించి ఇంకేమీ సీక్రెట్ ఏం లేదు, ఇది లేదు. మీరు ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి. టెన్షన్ పడి మీరు హరీబరీ అవ్వకండి. మాటికి మీరు కాల్స్ చేసి ఇది చేయకండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందుకే అంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ త్వరలోనే షాప్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏమి అనేది అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటామండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ అనేది ఇది డైలీ ఉంటుంది అనమాట. యూట్యూబ్లో అయితే 4 daysకి 5 daysకి 1 weekకి అలాగ ఉంటుంది, కుదరకపోవచ్చు. షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం, డైలీ పోస్ట్ చేస్తాం. సిరి కలెక్షన్స్ 321 అని ఉంటుందన్నమాట. మీరు సెర్చ్ చేసి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని. తర్వాత మీకు ఒకవేళ కాదు మీకు ఇది కావట్లేదంటే ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టామన్నా కూడా డిస్ప్లే మీద నెంబర్కి అడిగితే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కూడా పెడతామండి. ఇక అందరికీ డౌట్స్ అనేది క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి చాలామందికి అండి అంటే
రెగ్యులర్గా అయితే ఓన్లీ మెసేజెసే అండి, కాల్స్ చేయడానికి ఉండదు అని చెప్తుంటారు. బట్ నేనైతే మెసేజెస్ ఒకటే కాదు కాల్స్ కూడా పెట్టానమాట. బట్ అయితే ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయండి. ఊటిని అవైలబిలిటీ చెక్ చేయడం అండి, మేము పెట్టాం చూడండి మెసేజ్ దానికి రిప్లై ఇవ్వండి అని కాల్స్ చేయకండి. కాల్స్ అనేది ఏదైనా కానీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను ఆల్మోస్ట్. బట్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ రావచ్చు, ఆ వాటిల్లో ఏవైనా ఇంపార్టెంట్ ఉంటే వాటిని మీరు కాల్స్ చేయండి. అంతకంటే ముందుగా ఓన్లీ వాట్సాప్ కాల్ చేయండి. అంతకంటే ఇంకా ముందుగా కూడా మీరు వాయిస్ రికార్డ్ పెట్టండి. ఇన్ కేస్ కాల్స్ మేము పిక్ చేయలేకపోతే, అందుబాటులో లేకపోతే. కాల్స్ మాత్రం నేను ఒక్కటే మాట్లాడతాను. వర్కర్స్ మాత్రం ఓన్లీ రిప్లైలు ఇస్తారు, వాళ్ళు కాల్స్ పిక్ చేయరు. కాల్స్ చేసినా కూడా మేము పిక్ చేయలేదు, కట్ చేస్తున్నాము అంటే వాయిస్ రికార్డ్ పెట్టండి. మీకు ఒకవేళ జెన్యున్గా మా అవసరం ఉంది, మాట్లాడేది ఉంది అంటే మేమే కాల్ బ్యాక్ చేస్తాం. లేదంటే ఈ టైంలో కాల్ చేయండి అని చెప్తాం, ఆ టైంలో మీరు కాల్ చేస్తే మీతో మాట్లాడతాము. రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు అంటే మీకు ఏమీ తెలియకపోయినా సర్లేదు, మీకు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎలా చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. రీసెల్లర్స్ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. అంటే ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. బిజినెస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఖాళీ టైంలో చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీకు ఒకవేళ హెల్త్ బాగాలేక బెడ్ రెస్ట్లో ఉన్నా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ వెయిటింగ్ చేస్తున్నప్పుడు ఎనీ టైం ఎక్కడైనా మీ చేతిలో ఫోన్ ఉండాలి, అందులో డేటా ఉండాలి, అంతే. సిగ్నల్స్ ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఊర్లో అవైలబుల్ లేకపోయినా, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంత ఫ్లెక్సిబుల్గా ఉన్న బిజినెస్, ఇంత ఫ్లెక్సిబుల్గా ఉన్నది ఎక్కడా దొరకదండి. ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇంకా ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా చేస్తే మీకు ఇంప్రూవ్ అవుతుంది, ఎలాంటి డౌట్స్ ఏవైనా ఉన్నా, తెలియకపోయినా, రూల్స్ తెలియకపోయినా, మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా నాకు కాల్ చేసి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అడగచ్చు. బట్ అయితే జెన్యూన్గా చేసుకోండి. ఎటువంటి ఫేక్ అష్యూరెన్స్ మీ కస్టమర్కి ఇవ్వకండి. జెన్యూన్గా ఉండండి, అప్పుడే మీ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. బట్ కొన్ని రోజులు అలా చేసేసి వదిలేసి తర్వాత ఎక్కువ మార్జిన్స్ పెట్టుకుంటే కాదు. మెయిన్ మోటో అనేది మార్జిన్స్ తక్కువ పెట్టుకోండి, తర్వాత జెన్యూన్గా ఉండండి, వాళ్ళకి ఫేక్ అష్యూరెన్స్ ఇవ్వకండి. ఇంకా ఎక్కువ రోజులు చెప్పి ముందుగా డెలివరీ అయినా మీకు మంచిగా ఒపీనియన్ వస్తుంది తప్ప తక్కువ టైం చెప్పకండి. ఊటిని ఆర్డర్ వస్తే చాలు, తర్వాత మళ్ళీ ఏమైనా చూసుకుందాంలే అనేది మాత్రం చూడకండి, ముందుగానే చెప్పండి. ఇలాగ కొన్ని ఫాలో అయ్యారనుకోండి, మీకు ఈజీగా రీసెల్లింగ్ బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్కి ఆలోచించండి. ఈరోజు ఆర్డర్స్ రాకపోయినా ఫ్యూచర్కి మంచిగా ఉండాలి అంటే ఇవన్నీ ఫాలో అవుతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసండి, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా. కలర్స్ ఇష్యూస్ అనేది రావండి. కలర్ ఇష్యూస్ ఏ కేసెస్లో వస్తాయి అంటే చాలామందికి తెలుసు అనమాట. ఇప్పుడు ఉన్నది అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్, జీజే పాలిష్, విక్టోరియా పాలిష్, ఇవన్నీ మొత్తం అన్నీ తెలుసు. కొందరికి మాత్రమే తెలియదు. మ్యాట్ ఫినిషింగ్ని గోల్డ్ ఫినిషింగ్ అనుకొని ఆర్డర్ పెడతారు. వాళ్ళకు తెలియకుండా ఆర్డర్ పెట్టేస్తారు. ఒకవేళ ప్రోడక్ట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇది నల్లగా ఉంది, డల్గా ఉంది, ఇదేదో గిల్ట్ లాగా తెలిసిపోతున్నాయి, ఇదవుతున్నాయి, మేము గోల్డ్ కలర్లో జిగేల్ అనేటివి కావాలి. అలాగా కొందరు మాత్రమే కలర్ ఇష్యూస్ అనేది రైజ్ చేస్తారు. బట్ అయితే మీరు ఏవి కావాలనేది క్లారిటీగా అడిగి తెలుసుకోండి. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. తెలియని విషయాల్ని అడిగి తెలుసుకోవడంలో తప్పేమీ లేదండి. మీకు ఏది కావాలి అన్నది క్లియర్గా అడగండి. 1-2 సార్లు అడగండి, క్లియర్గా చెప్తాము. అందులో ఏమీ ఎస్టేట్ అవ్వకండి. ఓకేనా? అలాంటి కాకుండా ఉంటే ఇంక కలర్ ఇష్యూ అనేది రాదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సైజెస్ ఇష్యూ వచ్చేదంతా కూడా ఇయర్ రింగ్స్లో వస్తుంది, బ్యాంగిల్స్లో వస్తుందండి. ఇయర్ రింగ్స్ బుట్టల్లో వస్తుంది. ఎలాగా అంటే వాళ్ళు యాక్చువల్గా మెయిన్ వచ్చేదస్తా కూడా పెద్ద వచ్చాయి, మేము చిన్నగా వస్తాయి, మీడియం సైజ్ వస్తాయి అనుకున్నాం, చాలా హెవీగా వచ్చాయి అనేదే వస్తుంది అనమాట. ఎందుకు అంటే వాళ్ళకి మేమేమో దగ్గర నుంచి చూపిస్తున్నాము, ఇది చేస్తున్నాను, ఆ సైజెస్ మీకు తెలియాలనే దానికోసమే ఫింగర్స్తో చూపిస్తామండి ఇయర్ రింగ్స్. అవి ఆ ఇయర్ రింగ్స్ మీ చేతి మీద ఉంటే అక్కడ ఎన్ని వేళ్ళ మీద ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తాయి, ఆ సైజ్ ఎంత ఉంటుంది అనేది మీకు అర్థం కావాలనే చేతి మీద చూపిస్తూ ఉంటాం అనమాట. అది మీ చేతి మీద ఉందని ఇమాజిన్ చేసుకొని చెక్ చేసుకోండి, అది సైజు మీడియమా లేదా
బిగ్ సైజా స్మాల్ సైజా అనేది మీకు అర్థమవుతుంది. అక్కడికి అర్థం కాకపోతే ఏ సైజ్ అండి అని అడగండి, ఎంత సైజ్ వస్తాయి మాకు, ఒకవేళ లేదంటే మాకు మీడియం సైజ్ కావాలండి అని అడగండి. అది మీడియం సైజా కాదా అని చెక్ చేసుకోండి, ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్లో సైజెస్ ఇష్యూస్ వస్తాయండి. మీరు బ్యాంగిల్స్లో ఎలా అంటే మీకు ఒకవేళ సైజ్ తెలియదు, చాలామందికి సైజ్ తెలియదండి ఎలా పెట్టాలి అంటుంటారు కొందరు. వాళ్ళకి ఎట్లా అంటే సైజ్ తెలియకపోతే సైజ్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలిసి ఉండదు. అలాంటప్పుడు సైజ్ ఎలా చెక్ చేసుకోవాలని మెసేజ్ చేస్తే మేము చెప్తామన్నమాట. అలాగ సైజ్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సైజ్ తెలిసినా కూడా ఇంతకు ముందు మీరు హెల్దీగా ఉండిండొచ్చు, బొద్దుగా ఉండిండొచ్చు, ఇప్పుడు కొంచెం లీన్గా అయ్యిండొచ్చు, అప్పుడు సైజెస్ డిఫరెన్స్ వస్తుందండి. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీరు సైజెస్ అనేది మీరు 2-4 సైజ్ పెట్టారు కానీ 2-4 సైజే పంపించాము అంటే ఎక్స్చేంజ్ ఉండదు. మీకు ఫిట్ అవ్వలేదంటే, కానీ మీరు 2-6 సైజ్ పెట్టారు బై మిస్టేక్గా 2-4 సైజ్ మేము పంపించాము అంటే ఓపెనింగ్ వీడియో మెజర్మెంట్తో ప్రూవ్ చేశారు అంటే మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ఓకేనా, ఇది క్లియర్ అనమాట. మీ మిస్టేక్ అంటే మీకు తెలియకోకుండా మీ సైజుని రాంగుగా పెట్టారు, మీరు పెట్టిన సైజే మేము పంపించామంటే ఎక్స్చేంజ్ ఉండదు. మీరు పెట్టిన సైజు కాకుండా వేరే సైజు పంపించామంటే ఎక్స్చేంజ్ ఉంటుంది. క్లియర్ కదండి. ఇక తర్వాత చాలామంది స్క్రీన్ షాట్ తీయడం రావట్లేదు అంటుంటారండి. అంటే చాలామందికి స్క్రీన్ షాట్ తెలుసు, బట్ అయితే స్క్రీన్ షాట్ తీయడం రాదు అన్న వాళ్ళు చాలా సింపుల్ అండి. వీడియోలో ఇదవుతుంటుంది, ఫాస్ట్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతకు ముందు అయితే జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ పెట్టేదాన్ని, అది చాలామందికి ప్రాబ్లం అవుతుంది. అంటే 10 సెకండ్స్ పెడుతున్నాయి, ఇప్పుడు కొన్ని 5 సెకండ్స్ 10 సెకండ్స్ వస్తున్నాయి. మీరు ఈజీగా వీడియో అనేది ఫాస్ట్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక తర్వాత ప్రైస్ ఉన్నప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోవాలండి, వితౌట్ ప్రైస్ తీసుకోకూడదు. ఇక తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది రేట్లు ఉన్నా సరే దీని ప్రైస్ ఎంత అంటుంటారండి. వీడియోలో ఏవి పెట్టామో అవే ప్రైజెసే ఉంటాయి, అందులో ఏం చేంజెస్ ఉండవండి. ఇక తర్వాత వచ్చేసి మీకు కొందరు ఫోన్లో ఉండకపోవచ్చు స్క్రీన్ షాట్ ఆప్షన్ అనేది. చాలా ఇప్పుడు వచ్చి అన్ని ఫోన్లోనూ ఉంటున్నాయి, బట్ కొన్ని ఫోన్లో లేకపోయినా ఇంకొక ఫోన్ తీసుకొని దాన్ని ఫోటో తీసుకొని అవైలబిలిటీ చెక్ చేయొచ్చండి. ఇక ఇప్పుడు ఏమంటే ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కి ఫోన్లు ఉంటున్నాయి, 2 ఉన్నట్టు 2కి ఫోన్లు ఉంటున్నాయి, బట్ 4లో కనీసం 2కైనా ఫోన్లు ఉంటాయి, అందులో ఏ డౌటు లేదు, ఎక్కడ ఏ పల్లెలో అయినా సరే. అందుకు అలా ఫోటో తీసుకొని పెట్టండి. ఇంకా అప్పటికి కుదరలేదు, అట్లా కూడా కాలేదు, మేము సింగిల్ ఉంటాము, ఇంట్లో ఎవరు ఉండరు, హస్బెండ్ వైఫే ఉంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాలంటే కష్టం ఎలాగా అంటుంటారు. ఒకవేళ టీవీలో కూడా ఇప్పుడు అందరికీ నెట్ ఉంటుంది, యూట్యూబ్ వస్తుంది, అక్కడ చూసారనుకోండి, అక్కడ నుంచి మీ ఫోన్లో నుంచి ఫోటో తీసుకొని షేర్ చేయొచ్చు, అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫేక్ కాదు, తర్వాత మేము మ్యానుఫ్యాక్చర్స్ అనేది క్లియర్గా చేశాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకే డౌట్స్ ఉన్నా సరే మీరు అడగచ్చు, నేను క్లియర్గా చెప్తానన్నమాట, అందులో ఏ టెన్షన్ లేదండి. టోటల్గా ఆర్డర్ ఇచ్చే వరకే మీ పని. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ అడ్రస్కి వచ్చే వరకు ఆర్డర్ కన్ఫర్మేషన్ అని పెట్టాను అంటే తర్వాత మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ మా రెస్పాన్సిబిలిటీ అండి. ఓకేనా, ఆర్డర్ కన్ఫర్మేషన్ రాకపోతే ఆర్డర్ కన్ఫర్మేషన్ అడిగి మరీ పెట్టించుకోండి. ఇది మిస్ చేస్తున్నారు, తర్వాత మాకు అర్జెంట్ ఉందండి మీరు పెట్టేశారు అనుకున్నాను మళ్ళీ ఇంతవరకు పెట్టలేదా అంటుంటారు. అలా చేయకండి ప్లీజ్. ఇక తర్వాత నేను ఇప్పుడు కాంబో పెడుతుంటా, 5-6 ఇయర్ రింగ్స్ పెట్టేసి తర్వాత 3-4 చైన్స్ పెట్టేసి ప్రైస్ పెట్టాను అంటే అది కాంబో ప్రైజ్ అండి. అక్కడ అన్నిటి ప్రైజ్ కాంబో ప్రైజ్. ఒకవేళ ఒకదాని ప్రైజే అనుకోండి, ఈచ్ అని కంపల్సరీగా పెట్టా, ఈచ్ అని పెట్టలేదు, ఈచ్ కాస్ట్ అని పెట్టలేదు అంటే దాని అర్థం కాంబో ప్రైజ్ అని అర్థం. ఈ వీడియోలో ఒకదానికి ఈచ్ 70 రూపీస్ అని పెట్టాను, ఇంకా మిగిలినవన్నీ కూడా కాంబో ప్రైజెసే అండి, అందులో ఏం టెన్షన్ లేదు. అంటే మనవి ఎంత తక్కువ కాస్ట్ ఉన్నాయో ఆలోచించండి. కాంబో 4-5 వాటి ప్రైజెస్ కూడా కలిపి ఒకదాని ప్రైజ్ అని అడుగుతున్నారు అంటే అది కాంబో ప్రైజ్ అంత ఎక్కువ అనిపించట్లేదు, ఒక్కదాని ప్రైజ్ అన్నట్లు అనిపిస్తుంది. దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అయితే మీరు అంటే ఒక్కటే అండి, లో ప్రైజెస్కి ఇస్తున్నారు అనేసి వాళ్ళు చీటర్స్ అని కాదు, అలాగే అందరినీ నమ్మాలని కాదు, బయట చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా మెయిన్ ఏమంటే అండి, సిరి కలెక్షన్స్ అని ఉన్నవన్నీ కూడా పేరుతో ఉన్నవన్నీ కూడా మనవి కాదండి. సిరి కలెక్షన్స్ అని ఉన్నది అంటే
కొందరు ఏం చేస్తున్నారు, యాస్టీస్ నా లోగోనే పెడుతున్నారు, అలాగా చీట్ చేస్తున్నారు. బట్ అయితే ఇది చేయకండి. వేరే కొత్త గ్రూపులు క్రియేట్ చేసినా కూడా నేను ఉన్న నా మెయిన్ గ్రూప్లో కంపల్సరీగా వాటి లింక్స్ పెడతాను అని అడుగుతాను. మీరు నా పేరు అడగండి, మానస గారేనా మీరు అని అడిగి తర్వాత కాల్ చేసి, మీకు అలా డౌట్స్ వచ్చిందనుకోండి, కాల్ చేసి అడిగి ఇది చేసుకోండి. తర్వాత నేను పేమెంట్ అనేది ఒక్క నెంబర్ ఇది చేస్తా, వేరే వేరే నెంబర్లకి నేను ఇవ్వనండి. 109 అనేది లాస్ట్ ఉంటుంది, 8328096109 6109 ఉంటుంది. ఈ నెంబరే నా ఫోన్పే నెంబరు అని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేది ఆ నెంబర్ ద్వారా జరుగుతాయి అన్నమాట. అది నా పర్సనల్ నెంబరు, బట్ దానికి అవైలబిలిటీ అడగండి, ఓన్లీ పేమెంట్ చేయడానికి మాత్రమే ఆ నెంబర్ అండి. ఇక జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ అయితే చెప్పానండి. ఇక త్వరలోనే షాప్ అవుట్లెట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. వాటి అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లోను తర్వాత యూట్యూబ్ స్టార్స్లోను నేను అప్డేట్స్ చేస్తూ ఉంటాను. అందులో 1 by 1 ఒక్కొక్కటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఇది అవుతుంది, ఎక్కడ అనేది చెప్తానన్నమాట. అన్నీ కూడా క్లియర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి, ఇది చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసండి గ్రూప్లో వచ్చేసి నేను ఏదైనా కానీ నోట్ పెట్టినా, వాయిస్ రికార్డ్ పెట్టినా వాటిని అస్సలు చూడట్లేదు, వాటిని ఇది చేయట్లేదు. జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్, ప్రైస్ అవి మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు చెప్పాను కదా, నేను వేరేది రీసెల్లర్స్కి సపరేట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా అన్న, రీసెల్లర్స్ గురించి అన్న, లేదా మీరు ఒకసారి అడ్రస్లో నెంబర్ పెట్టడం మిస్ చేస్తుంటారు, బై మిస్టేక్ వర్కర్స్ చూసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు, నెంబర్ మిస్ అయి ఉంటుంది. నెంబరే లేకపోతే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతాం చెప్పండి. ఇంకా త్రూ ఉన్నది మాకు ఒకటి మీడియం, అది గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో పెట్టి ఈ ప్రోడక్ట్ని ఈ నేమ్తో ఉన్న వాళ్ళు పెట్టారు, అది ఎవరు, వాళ్ళ నెంబర్ మిస్ చేశారు అని గ్రూప్లో పెట్టామనుకోండి, అది మీరు చూడకపోతే మీకు ప్రోడక్ట్ ఎలా వస్తుంది? మీరంతకు మీరే మళ్ళీ మమ్మల్ని అడిగే వరకు నేను అది డిస్పాచ్ చేసే కుదరదు. తర్వాత అందులో ఒక స్టాక్ అవుట్ అయిపోవచ్చు, ఇవన్నీ ప్రాబ్లం వస్తాయండి. అవే కాకుండా ఇంకెటువంటి అనౌన్స్మెంట్ అయినా కూడా ఏదైనా మీకు అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అంటే అది గ్రూప్లోనే పెడతాను. అది మీరు మిస్ చేస్తున్నారండి, చాలామంది ఫాలో అవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. ప్లీజ్ నోట్ పెట్టాను, వాయిస్ రికార్డ్ పెట్టాను అంటే ప్లీజ్ దయచేసి వినండి, ఓకేనా? ఏదైనా అందరికీ అనౌన్స్ చేయాలంటే గ్రూప్లో నోటే పెడతామండి. ఇక తర్వాత చాలామంది చీటర్స్ ఉన్నారు. చీటర్స్ ఎట్లా అంటే, మీకు ఇప్పుడు ప్రోడక్ట్ పంపించినామా అంటే మీరు ముందు నాకు పే చేశారంటే ఇంకెవరికి పే చేయాల్సిన పని లేదు. ఎవరు కాల్ చేసి ఏం చెప్పినా సరే మీరు ఎవరికి ₹1 కూడా వేయాల్సిన అవసరం లేదు. మీ సర్వీస్, వాళ్ళ సర్వీస్ బాగుంది, ఒకవేళ వాళ్ళ డెలివరీ మీకు ఎంత తోస్తే అంత చేతికి ఇవ్వండి, కానీ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకండి. ఎప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే మీ అభిప్రాయాన్ని, సూచనని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్ ఫ్రెండ్స్.